అందరికీ నమస్కారం. ముందుగా మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న 146 గ్రామ పంచాయతీల్లో చాలా కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకునికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా వాస్తవంగా నాకు ఢిల్లీ పోవాల్సిన కార్యక్రమం ఉన్నది, వాయిదా వేసుకుని ప్రత్యేకంగా గెలిచిన సర్పంచ్లని, వార్డు మెంబర్లని అభినందించడానికి, శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు నేను ప్రత్యేకంగా రాత్రికి రాత్రి అనుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మనం గెలిచిన మన పార్టీ బలపరిచిన అభ్యర్థులకి, ప్రతి ఒక్కరికి, సర్పంచులకి, వార్డు మెంబర్లకి, వార్డు మెంబర్ల ద్వారా గెలిచిన ఉప సర్పంచులకి అందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. నా పేరు లిస్ట్ 30 ఇళ్ల లిస్ట్ తీసుకెళ్ళి ఇది గెలిచిన సర్పంచులు, మీరు అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఆ అర్హత మీకు తెలియకుంటే నా ఆఫీస్ని కాంటాక్ట్ చేయని చెప్తూ, మీరు ఇప్పుడు గెలిచిన సర్పంచులు మీ చాయిస్ ప్రకారమే అర్హత ఉండి మరి వెంటనే 25-30 ఇళ్ళు అందరికీ మంజూరు చేస్తున్నందుకు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ బిల్లు ఉచితంగా ఇస్తున్న విషయంలో నేను గుర్తు చేస్తున్నాను. అక్కలు చెల్లెలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఉచితంగా మీకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉంది. అదేవిధంగా ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతి విషయంలో కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ, సంక్షేమ పథకాల విషయంలో కానీ భారతదేశంలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా కనీవిని మరి రీతిలో మనం చేస్తున్నాం. మనం ఏమేమి చూస్తే పాత వెల్లటూరు కాడ హెడ్ వర్క్స్ మొదలుపెట్టి మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 50,000 ఎకరాలకి 1,700 కోట్ల రూపాయలతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వచ్చే సెప్టెంబర్ నాటికి పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. మహాత్మా గాంధీ ముక్తేల బ్రాంచ్ కెనాల్ మీ అందరికి చూపెట్టాలనే ఉద్దేశంతో యాక్చువల్లీ ఈ సమావేశం ఎల్లుండి అక్కడే పెడదాం అనుకున్నా. సరే, నాకు ఢిల్లీ అక్కడిక్కడ వేరే కేంద్ర ప్రభుత్వం పనులు వచ్చి ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని మరోసారి అక్కడ పెడదాం అనుకున్నా. మరోసారి అక్కడ పెడితే కార్యకర్తల సమావేశం. ఆ మహాత్మా గాంధీ ముక్తేల బ్రాంచ్ కెనాల్ ద్వారా 50,000 ఎకరాలకి చింతలపాలెం మండలం, మేలచెరువు, హుజూర్ నగర్, మట్టంపల్లి మండలాలకి 50,000 ఎకరాలకి కృష్ణానది జలాలు తీసుకొస్తున్నాం. అదేవిధంగా జాన్పాడ్ దగ్గర కృష్ణానదిపై నిర్మిస్తున్న జవహర్ జాన్పాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం 300 కోట్లతో నిర్మిస్తున్నాం. దాని ద్వారా 10,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వబోతున్నాం. జాన్పాడ్ చెరువు కూడా నింపుతున్నాం. మరి 70 లక్షలు ఉంటే 3,20,00,000 మందికి ప్రతి నెల మంచి క్వాలిటీ ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నాం. ఆ రేషన్ కార్డు సంఖ్య పెంచిన విషయం కూడా మనం
చేస్తున్నాం. ఇళ్ల కార్యక్రమం కూడా ఉధృతంగా జరుగుతుంది. ఇప్పుడు మరి ఈ సందర్భంగా ఇంకొన్ని ఇండ్లు కూడా మనం మంజూరు చేద్దాం. మరి కొంతమందికి ఈ విడతలో వెంటనే మంజూరు చేస్తాం. మరికొంతమందికి మార్చి ఏప్రిల్లో 3 నెలలకు మంజూరు చేస్తాం కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు గెలిచిన సర్పంచులకి కొంత ఇమీడియట్ గా రిలీఫ్ ఉండాలి కాబట్టి మొత్తం కాన్స్టిట్యున్సీలో మనకి 3,500 ఇళ్ళు మంజూరు చేయాలి. ఐ థింక్ అది ఆ పైలట్ గ్రామాలకి ఎన్ని మంజూరు, మరి ఆ గ్రామాల్లో మరింత లోతుగా మనం చేస్తున్న పనులు ప్రతిపోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీరందరూ గమనించాలి. సరే, వాస్తవంగా అంటే నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుండి ఇప్పుడు ఇది 7వ టర్మ్ నాది. రాజకీయాలు మన ప్రాంతంలో కానీ రాష్ట్రంలో క్రమంగా మారుతూ చాలా కమర్షియల్ కావడం ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇది ఒక చేదు నిజం. మనం అవునన్నా కాదన్నా మరి ఈ విధంగా ఎన్నికల్లో పైసలు ప్రభావం ఉండడం ఇది నాకైతే అత్యంత బాధాకరంగా ఉంది. మరి మన ఊర్లో చేసిన పనుల కంటే ఎవరు ఎక్కువ మంచిదని మాట్లాడుతున్నాం. అవునా? ఊళ్ళో రోడ్లు వేసినామా, ఇల్లు పెట్టినామా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏ క్యాండిడేట్ ఎంత మంచిది అనేది ఇది ఈ విధమైన చర్చ ఉండడం ఇది చాలా దురదృష్టకరం. ఇది తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక చెడు పరిణామంగా నేను భావిస్తున్నా. మీ రాజకీయాలు ఎన్నికలు ఇంత కమర్షియల్ కావడం మరి ఇది చాలా చాలా వికారమైన విషయం. నాకైతే మరి వేరే వాళ్ళు మీరు అందరూ ఏమనుకుంటారు కానీ నాకైతే అత్యంత బాధాకరం. మరి కొన్ని ఊర్లలో నేను ఎందుకు వేసినా ఎందుకు అంటే ఆయన ఇచ్చింది నేను తీసినట్టు మరి ఆ విధమైన విషయం ఈ కమర్షియల్ కావడం ఇది చాలా దురదృష్టకరం, ఇది చాలా బాధాకరం అని చెప్పి నేను మనం చేస్తూ మరి గెలిచిన సర్పంచులకి నేను కొన్ని సలహాలు ఇస్తాను. మరి మీరు గ్రామానికి పెద్ద మనిషి, గ్రామానికి పెద్ద మొదటి పౌరులు మీరు గ్రామానికి పెద్ద మనిషిగానే వివరించండి. కాంగ్రెస్ పార్టీ కాపాడుతూ అన్ని విషయాల్లో మీరు గ్రామానికి పెద్ద మనుషులుగా వివరించండి. మరి గ్రామాల్లో అభివృద్ధి చేయడంలో కానీ, శాంతి భద్రతలు కాపాడడంలో కానీ, అన్ని పండుగలు పబ్బాలు పాల్గొనడం కానీ గ్రామాల్లో మీరు పెద్ద మనిషిగా, మీరు మొదటి పౌరునిగా మరి పెద్ద మనిషిగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను మీకు మనం చేస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని మీరు మేము కలిసి రాష్ట్రంలో అగ్రగామిగా నిలబెడదాము. రాష్ట్రంలో మరి అతి తక్కువ నియోజకవర్గాల ఉండే విధంగా మరి చాలా సిన్సియర్ గా కమిటెడ్ గా అభివృద్ధి చేసుకుందామని చెప్పి నేను చేస్తున్నాను. మీకు సరే అందరికీ అన్ని పనులు చేయలేకపోవచ్చు, కానీ ప్రజా సమస్యలు తీర్చడానికి, ప్రజా అవసరాలని మనం మీట్ కావడానికి మరి ఎప్పుడు అందుబాటులో ఉండాలి, ముందుకు పోవాలి. మీ బాధ్యత ఇంకా పెరిగింది. మీ ప్రతిష్ట, మీ స్టేటస్ అన్ని పెరిగినా మీరు విజ్ఞతగా, వినయంగా ఉండాలని చెప్పి నేను మీకు హితపడుతున్నాను. ఏదో నేను గొప్పైపోయినా అందరి మీద దాదాగిరి చలాయిస్తా అట్లా కాకుండా మరి ఎంత ఎదిగితే అంత మరి మంచి ఉండాలి, జనంతో మంచి ప్రవర్తన ఉండాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. నేను ఈ
సుదీర్ఘ రాజకీయ అనుభవంతో మీకు చెప్తున్నా, ప్రజలు ఇంకేమైనా సహిస్తారు కానీ అధికారం సహించరు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం వివేకం ఉండాలి, సిన్సియర్ ఉండాలి, కమిటెడ్ ఉండాలి. మనం 24 గంటలంటే నేను ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఉండలేకపోతున్నా. నాకు రాష్ట్ర జాతీయ భద్రత కొన్ని గ్రామాల్లో మనం చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోయారు. దానికి మీరు కొంత ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి ఎందుకు ఇన్ని పనులు చేసినా మరి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎందుకు ఓడిపోయినరో మీరు కొంత దానికి విశ్లేషణ చేసుకోవాలి. మిత్రులారా, ముందు ఇంకా చాలా ఎన్నికలు ఉంటాయి. ఆ తర్వాత మరి మరో 3 నెలల్లో శాసనసభ ఎన్నికలు ఉంటాయి, మన పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి. కానీ హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక ప్రత్యేక నియోజకవర్గంగా కాంగ్రెస్ పార్టీ కంచుకొట్టగాని అభివృద్ధిలో కానీ నిలబెడదామని చెప్పి మనం చేస్తున్నాం. మీకు అంటే ఈ సందర్భంగా కాన్స్టిట్యున్సీ నలుమూల నుంచి వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు నేను ఈ సందర్భాన్ని ఉపయోగించి మీకు మనవి తెలుసుకున్నాను. మనం హుజూర్ నగర్ నియోజకవర్గంలో చరిత్రలో నిలబడిపోయే శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. గతంలో కూడా చేసినాం, ఈసారి మన గవర్నమెంట్ లో కూడా చేయడం జరిగింది. సరే, ముందు ఓవరాల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గురించి చెప్తాను. నేను చాలా సంతోషిస్తున్నా. నా జీవితంలో మరవలేని సంఘటన హుజూర్ నగర్లోనే ఉగాది పండుగన మనం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి ద్వారా సన్నబియ్యం ప్రోగ్రాం లాంచ్ చేయడం. ఎందుకంటే అసలు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జనాభాలో 85% జనాభాకి ఈ భారతదేశంలో ఎక్కడ జరుగుతున్న ప్రోగ్రాం. తెలంగాణలో గతంలో జరగలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగలే. ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వడం అనేది మరి నేను సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నాం, ఇది ప్రారంభం కావడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా గతంలో 10 ఏళ్ళు లక్ష్మి ఎందుకే లేని వాళ్ళందరేడా చెప్పండి. నేను ఇక్కడ హుజనార్లో ఉన్నాను. మొన్న పక్క ఎందుకు సర్పంచ్ రావాలి. కవరు
కవర్ కింద పెట్టు ఇడు చూడు వెనకాలకి ఫోటోలు ఎవరు బాబాయ్ బాబాయ్ ఇటు చూడు బాబాయ్ సార్ 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 ఇటు నా నా ఇటు ఇటు పడండి పడండి వదిలే ఉత్తమ నాయకత్వం నాయకత్వం సార్